పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్లో మళ్లీ రక్తపాతం చోటు చేసుకుంది. పాకిస్తాన్ భద్రతా దళాలు చేపట్టిన వైమానిక దాడులతో ఆ ప్రాంతం అట్టుడికింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ లక్ష్యంగా జరిగిన ఈ సైనిక ఆపరేషన్లలో 7 మృతి చెందారు. ఈ ఆపరేషన్లలో అమాయక ప్రజలు బలవుతుండటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పౌర హక్కుల కోసం స్థానికులు చేస్తున్న ఉద్యమంతో బలోచిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. బలోచిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఖరాన్ జిల్లాలో పాకిస్తాన్ భారీ సైనిక ఆపరేషన్ చేపట్టింది. లిడ్జే ప్రాంతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ సంచరిస్తున్నారనే సమాచారంతో పాక్ సైన్యం భూతల దాడులకు తెగబడింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు బిఎల్ఏ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 7 ఉగ్రవాదులు మరణించగా మరికొందరు గాయపడినట్లు పాక్ ప్రకటించింది. హతమైన ఉగ్రవాదులు నిషేధిత ఫిత్నా అల్ ఖర్వీజ్ ముఠా సభ్యులుగా గుర్తించామని తెలిపింది. పాక్ సైన్యం కేవలం ఖరాన్కే పరిమితం కాకుండా ఖుజ్దార్, జెహ్రీ, కలాత్, మూలా, జియారత్ వంటి ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు దాడులకు పాల్పడుతోంది. పాక్ సైనిక చర్యలు తీవ్రతరం కావడంతో సాధారణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మరోవైపు ఈ దాడుల్లో సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాపార పనుల నిమిత్తం సింధ్ ప్రావిన్స్ నుంచి బలోచిస్తాన్కు వచ్చిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనంపై సాయుధ ముఠా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 2 మహిళలు మృతి చెందారు. ఖిల్లా అబ్దుల్లా జిల్లాలోని సెగీ ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది. స్థానిక గిరిజన వర్గాల మధ్య అంతర్గత పోరాటాల కారణంగా సెగీని నిషేధిత ప్రాంతంగా పరిగణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గెరిల్లా దాడులు, ప్రభుత్వ ప్రతీకార దాడులతో మౌలిక వసతుల విధ్వంసంతో బలోచిస్తాన్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రత్యేక దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ తమ దాడులను తీవ్రతరం చేసింది. కేవలం 1 వారంలోనే 38 దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఆగస్టు ప్రారంభంలో జరిపిన ప్రతి దాడుల్లో 32 మంది పాకిస్తాన్ సైనికులు హతమైనట్లు పేర్కొంది. అంతేకాకుండా వ్యూహాత్మకమైన 18 అంగుళాల ప్రధాన గ్యాస్ పైప్లైన్ను పేల్చివేయడంతో క్వెట్టాతో పాటు మరో 5 జిల్లాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే సహజ వనరుల సరఫరా విషయమై తీవ్ర అసంతృప్తితో ఉన్న స్థానిక ప్రజల్లో ఈ పరిణామం మరింత ఆగ్రహాన్ని పెంచింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏరివేత కోసం పాకిస్తాన్ సర్కారు ప్రత్యేక సైనిక ఆపరేషన్లు చేపడుతుంటే పౌర హక్కుల కోసం బలోచిస్తాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. పాక్ సైనిక దమనకాండను వెంటనే ఆపాలని, మానవ హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై కాల్పులు జరపడం వంటి చర్యలు బలోచ్ ప్రజల్లో తిరుగుబాటు తత్వాన్ని మరింత పెంచుతున్నాయి. సాయుధ పోరాటాలు, సైనిక దాడులకు తోడు ప్రజా ఉద్యమాలతో బలోచిస్తాన్లో పరిస్థితులు పతాకస్థాయికి చేరాయి.